అనేది ఒక మ్యాజిక్. దాంట్లో కోడి రామకృష్ణ గారు ఒక డైరెక్టర్గా సినిమాని మ్యాజిక్ చేశారు. అంటే ఎక్కడైనా ఏదైనా ఎలా అయినా అడ్జస్ట్ చేసి ఒక మంచి సినిమా తీయగలిగే, అంటే ఎన్నో మంచి సినిమాలు తీశారు, గొప్ప సినిమాలు తీశారు. ఆయన నాతో 6 సినిమాలు చేశారు, 5 సినిమాలు 100 రోజుల సినిమాలు చేశారు. ఇప్పటికీ ఎక్కడ కనిపెడినా ఆయన మొన్నటి వరకు నిన్నటి వరకు నేను విలన్ అయినాక, క్యారెక్టర్ అయినాక, ఏమైనా నేను ఎలా ఉన్నా హీరో గారు అని లేచిపోతారు అర్జెంటుగా. అది ఆయన సంస్కారం, అది ఆయన గొప్పతనం. ఆయన గురించి నేను ఎప్పుడూ బయట చెప్తానే ఉంటాను. కోడి రామకృష్ణ గారు అంత మంచి డైరెక్టర్ మనకు ఉండాలి, ఆయన బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. లేరు, కానీ మనతోనే ఉన్నారు. ఇట్ ఈస్ అ వెరీ సాడ్ అకేషన్. పోయినా కనిపిస్తుంది, ముందే చూసింటే బాగుండేదని. బట్ ఎనీవే, ఇక ఆయన మనతో ఉన్నారు. ఆయన బ్లెస్సింగ్స్ మనతో ఉంటాయని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీ అమ్మా? రామకృష్ణ చనిపోయాడంటే దిగ్భ్రాంతి కలిగింది. ఈ వయసు పెట్టి పోనీ పెద్ద హెప్టీ పర్సనాలిటీ అది కాదు, నాకు పోవటం ఏంటి అసలు నమ్మలేకపోయాను. ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తు వస్తుంది. వరల్డ్స్ ఫేమస్ అస్ట్రాలజర్ లండన్ షీరో అతని ఎస్ట్రానామికల్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ రాశాడు. వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ విల్ బీ ఫాలోయింగ్ అట్ ది అవర్ ఆఫ్ ఇట్ షెడ్యూల్. అంటే జీవితంలో మనకి ఏదైతే జరగాలో అది జరిగి తీరుతుంది, క్వశ్చన్ లేదు. అది నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంటే మీకు చెప్తున్నాను. ఆర్టికల్ రాశాడు. ఏమనంటే, అతను ట్రైన్లో ట్రావెల్ చేసి వస్తున్నాడు. అదే కంపార్ట్మెంట్లో అతను ఫ్రెండ్ ఒక అతను వస్తున్నాడు. అని అడిగా ఈయన చూడలేదో అది చూసి, సార్ ఎక్కడి నుంచి వస్తానంటే నేను ఊరు పని మీద వస్తున్నాను అన్నాను. నువ్వెక్కడి నుంచి వస్తున్నావంటే, ఇట్లా మా స్నేహితుడు కూతురు పెళ్లి జరిగిందండి, పెళ్లికి వెళ్ళి వస్తున్నానండి. ఆ స్నేహితుడు ఏమనిపించింది, సార్ కొత్తగా పెళ్ళేది, వీళ్ళ దాంపత్యం చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చెప్తారా అని అడిగాడు. ఆయన చేసి సరే ఇంతమందిలో అడిగాడు, చెప్పబోతే ఫీల్ అవుతాడు కానీ పెళ్లి కూతురు చూశాడు. చూసి ఉలిక్కిపడ్డాడు. నెక్స్ట్ పెళ్లి కొడుకు చూశాడట. కంగారు ఎక్కువైపోయింది. ఆ కంపార్ట్మెంట్లో 4-5 చేతులు చూశాడట. ఈ చోట్ల పట్టేస్తాను మనిషి ఊళ్ళో పిచ్చితనంగా కంపార్ట్మెంట్లో అటు ఇటు తిరుగుతున్నాడు. వీళ్ళకేమో ఇదిగా ఉంది, ఏమిటి టైప్ అయ్యాడు మనిషి అని అర్థం కాదు. ఈయనేం క్యాల్కులేట్ చేసుకున్నాడు, ఇంకా కొన్ని నిమిషాల్లో వీళ్ళందరూ సాగులు రాసుకుంటున్నారు. ఎలాగో సేవ్ చేసేది ఈ సంగతి వీళ్ళతో చెబితే ఎక్కడ ఏడుపులు పెడబొబ్బలు అయిపోతాయి. అని చెప్పకుండా నాకు తెలిసింది కాబట్టి నేను ఆపాలేదు అని ట్రై చేసి తిరుగుతున్నాడు. అక్కడ ఫారెన్ ట్రైన్స్ మన ఇష్టం రాదు, అక్కడ గాడి దగ్గర ఉంటుంది రిమోట్. సరే చూస్తున్నాడు. ట్రైన్ ఆగింది, స్టేషన్ వచ్చింది. అమ్మయ్య అనుకుని దిగి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు పరిగెత్తుకుని. సార్ నేను షీరో ఎస్ట్రాలజర్, నేను నాకు తెలుసండి మీరు. నాకు ఏమీ లేదు, ఈ దగ్గరలో ఎక్కడైనా ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది, ఈ ట్రైన్ అక్కడ పడిపోతుంది, చాలామంది సాగులు ఉన్నాయి, దయచేసి లైట్ క్లియర్ ఇవ్వద్దు, బండి వదలవద్దు అన్న. నిజమేనండి మీరు చెప్పింది నిజం కావచ్చు, కానీ నాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు, నేను బండి ఆపలేను అన్నా. కాదని నేను చెప్తున్నాను వినండి, చాలామంది సాగులు రాసి పెట్టున్నాయని, దయచేసి వదలండి. మా నిజమేనండి, నేను కాదంటలేదండి, నాకు ఇన్ఫర్మేషన్ రాదు, నాకు ఆపడానికి అధికారం లేదు, నేను వదిలి తిరగాలి బండిని అంటే. లేదండి నా మాట ఎగ్జిక్యూట్ చేసి ఆ స్టేషన్ మాస్టర్ అన్న, రేపు నా ఉద్యోగం పోతే నా ప్రాణం పెట్టాలని ఎవరు పోషిస్తారండి అంటే, మీకు నా ప్రాణం ఇస్తానని చెప్పి ఏడ్ చేస్తానంటే కదా.
ఇదేదో మెంటల్ కేసు లాగా ఉందని చెప్పని ఆ పోర్టల్స్ పిలిస్తే ఆయన లాగైన పక్కన లాగేశాడు. లైన్ క్లియర్ పంపించాడు. బండి బయలుదేరింది. ఒక అతను పరిగెత్తుకు వస్తున్నాడు బండిని క్యాచ్ చేయాలని. బండి మోషన్లో ఉంది, ఎక్కడ పట్టి చచ్చిపోతాడని ఆ పోర్టల్ సైడ్ పట్టుకుని లాగేశాడు అతను. బండి వెళ్ళిపోయింది. కాసేపటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏమని బండి పడిపోయింది, చాలామంది చనిపోయారు. నేను చెప్పాను కదా, నిజమేనండి, మన నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. పరిగెత్తుకు వస్తున్నాడే, అతను చేతిలో చావులేదు, అంతనే లాగేశారు. అసలు ఇక్కడే కంక్లూజన్ వస్తున్నాడు. ఏమని వీళ్ళందరి చేతుల్లో రాసి పెట్టిందో నాకు తెలుసు. నేను బండి దిగుతూ ముందు మీరు దిగిపోండి అంటే నా మాట దిగిపోతాడు. నేను వాళ్ళందరినీ దింపే స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళవచ్చు కదా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నాకు ఆ మైండ్ అలా పనిచేయలేదు. ఎంతసేపు ట్రైన్ ఆపుదామనే దృష్టి కాదు నాకు. అంటే ఏంటి, ఇంతమంది నా వాళ్ళు చావు రాసిపెట్టి ఉన్నాయని కూడా నాకు తెలిసి నేను ఆపలేకపోయాను. అందుచేత ఇది ఆర్ డెస్టిన్డ్ టై, ఏ టైంకి జరగాలనో జరిగి తీరుతుంది. అలాగే మనం ఈ కంక్లూజన్కి రావాలి, లేకపోతే మనం కూడా సాగించలేము. అతను వచ్చాడు, అతను డ్యూటీ అయిపోయింది, చేయాల్సినంతా చేశాడు. గ్రేట్ మ్యాన్ అనిపించుకున్నాడు. సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఇవాళ 120 పిక్చర్లు డైరెక్ట్ చేయడం అంటే మాట కాదు, సామాన్యమైన విషయం కాదు. నేను అనుకుంటున్నాను నారాయణరావు తర్వాత ఆయనే ఎక్కువ చేస్తుంటారు అనుకుంటున్నాను నేను. అలాగే గ్రేట్ పర్సన్. దీన్ని రిపేరబుల్ క్వశ్చన్ లేదు. నాకు అతనికి ఉన్న సాన్నిధ్యం నన్ను ఇప్పుడు గురుగారు అంటుంటాడు. ఎందుకంటే నేను ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అప్రెంటిస్గా చేయండి మనిషి. నా కళ్ళతోనే అంత హైట్కి పెరిగిపోయి అంత పేరు ప్రఖ్యాతులు తెలుసుకుని అంతమంది ఎంతోమంది అతని లైఫ్లో ఆర్టిస్ట్ని టెక్నీషియన్స్ని పరిచయం చేశాడు ఇండస్ట్రీకి. వాళ్ళందరికీ కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు. మరి ఇండస్ట్రీకి ఎంతో ఎనలేని సేవ చేశాడు. 120 పిక్చర్లు పనిచేయడం అంటే సామాన్య విషయం కాదని చెప్పాను కదా. మరి ఆ విధంగా ఇండస్ట్రీకి ఎంతో సేవ్ చేశాడు. ఆ రాశిగా పోడ్చలేంది. అలాంటిది మనం కోరేది ఒకటే, వాళ్ళ పిల్లలు బంధువులు అందరూ క్షేమంగా ఉండి అతని ఆత్మ ఎక్కడ ఉందో శాంతియుతంగా ఉన్నారని ఆ దేవుని ప్రార్థిస్తాం తప్ప ఇంతకంటే మనం ఏం చేయలేం. కోడి రామకృష్ణ గారు చనిపోయారు అనేటువంటి వార్తని మేము జీర్ణం చేసుకోలేకపోతున్నాం. అందరితో ఒక మంచి మిత్రుడిగా మా అందరితో కలిసిమెలిసి తిరిగిన రామకృష్ణ గారు ఇక లేరు అన్న నిజాన్ని మేము నమ్మలేకపోతున్నాం. దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో రకాలుగా కలిసిమెలిసి ఉన్నాం మేమందరం కూడా. ఆయన ఎదుగుదలను పూర్తిగా చూసిన వ్యక్తిగా నాకు చాలా ఆత్మీయ మిత్రుడైన. మా బ్యానర్లో కూడా భారతంలో భారచంద్రుడు, పెళ్ళని చెప్తే వినాలి, నేను 2 మంచి సినిమాలు తీసి మా సంస్థ కూడా ఎంతో లాభం తెచ్చిపెట్టిన వ్యక్తి. కోడి రామకృష్ణ గారు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఏ సినిమాకి కూడా ఎక్కువ ఖర్చు పెట్టనిచ్చేవారు కాదు. ఎందుకండి అంత ఖర్చు, మనం సింపుల్గా తీద్దామండి, చిన్న ఆర్టిస్టులతో తీద్దామండి, కొత్త ఆర్టిస్టులతో తీద్దామండి అని చెప్పి అనేవారు తప్ప దీనికి ఈ సినిమాకి ఆ హంగులు కావాలి, ఈ హంగులు కావాలి, ఇంత ఖర్చు పెడదాం అంత ఖర్చు పెడదాం అని ఇప్పుడు అనేవారు కాదు. తర్వాత ఏ నిర్మాత దగ్గర కూడా నాకు ఇంత రెమ్యూనరేషన్ కావాలని ఎవరి దగ్గర అడిగేవాడు కాదు. అసలు ఎంత డిమాండ్ ఉండి ఎంత బ్రహ్మాండంగా ఎంత బిజీగా ఉన్న రోజుల్లో కూడా నాకు సినిమాకి ఇంత కావాలని ఈ రోజున ఏ నిర్మాతని అడగల. ఇచ్చిన డబ్బులు పుచ్చుకున్నారు తప్ప నాకు ఎంత ఇచ్చారేంటి, ఇది ఇవ్వలేదు ఏమిటి అని ఏ రోజున కూడా అడిగేవాడు కూడా కాదు. ఆయన ఈజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్. తీసిన మొదటి సినిమాయే 2 సినిమాలే సంవత్సరం చోటు ఆడేటట్టుగా తీశాడు ఆయన. స్టూడెంట్ డేస్ నుంచే పాలకొల్లో ఉన్నప్పటి నుంచే ఆయనకి నాటకాల మీద చిన్నప్పటి నుంచే స్కూల్లో చదువుకునే రోజుల నుంచే నాటకాలు రాయటం, నాటకాలు ఆడటం, నాటకాలు డైరెక్ట్ చేయటం. ఆ అలవాటుతో గురువుగారు దాసరి నారాయణరావు గారితో పాటు చెన్నైకి వచ్చి అక్కడ అనేక చిత్రాలకు ఆయన దగ్గర
అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా పనిచేసి చాలా ఎర్లీ ఏజ్లోనే డైరెక్టర్ అవటం. డైరెక్టర్ అయిన తర్వాత నుంచి మళ్ళీ వెనుదిరగాలు చూడవలసిన అవసరం లేకపోయింది. అన్నేళ్ళు కూడా బిజియెస్ట్ డైరెక్టర్గా పనిచేసింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఏ దర్శకుడు చేయనని సినిమాలు ఒక గురు శిష్యులు ఇద్దరు, దాసరి నారాయణరావు గారు అలాగే కోడి రామకృష్ణ గారు చేశాడు. దాదాపు 150 సినిమాలు చేసిన డైరెక్టర్లు ఏ భాషలో కూడా లేరు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేరు. మళ్ళీ వారు సాధించిన రికార్డుని అధిగమించడం ఎవరి వల్ల కూడా కాదు. ఖచ్చితంగా అది చిరస్థాయిగా వాళ్ళ పేరునే, వాళ్ళిద్దరి పేరునే ఆ రికార్డు అలాగే ఉండిపోతుంది. ఒక మంచి కుటుంబ స్నేహితుడిని, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమందరం కూడా, పద్మగారు అన్న కూడా చాలా ఒక సొంత తోబుట్టులాగా ఉంటుంది ఆవిడ. అలాంటి మంచి కుటుంబంలో ఇవాళ ఇది దుర్ఘటన జరగడం చాలా బాధ అనిపించింది. చెన్నైలో ఉండగా ఆయనకు ఒకసారి అనారోగ్యం అయ్యి ఎవరూ పక్కన లేక విజయ హాస్పిటల్కి ఎదురుకుండా ఉన్న లాడ్జిలోని వెంటనే అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు దాదాపు 3 నెలలు 4 నెలల పాటు ఆయన అక్కడే హాస్పిటల్లో ఉండి తిరిగి వచ్చి కోలుకొని మళ్ళీ సినిమాలు కూడా తీశారు. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా కూడా పిలిస్తే లేదు రాను అని అనకుండా వచ్చి అందరితో కలిసిమెలిసి ఉండే మనిషి, ఎప్పుడూ నవ్వుతూ ఉండే మనిషి. ఇక లేరు అనేది జీర్ణించుకోలేము ఎవరు కూడా. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక తీరని నష్టంగా నేను భావిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకే కాకుండా ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఆయనకి. ఇటు సినిమా పరిశ్రమలోనే కాకుండా, నాటక రంగంలోనే కాకుండా అనేక మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా సానుభూతిని తెలియజేస్తున్నాను. నేను ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నమస్తే. కోడి రామకృష్ణ మాది దగ్గర 50 ఏళ్ల జర్నీ. మెడ్రాస్ నుంచి ఎంతో, మేము కాకుండా మా కుటుంబాలు కూడా ఎంతో కలిసిమెలిసి ఉండేవి. ఇప్పుడు పర్టికులర్గా రామకృష్ణ 140 సినిమాలు తీశాడంటే సినిమాకి ఎంతో వైవిధ్యం ఉండేటట్టు అన్ని రకాల సినిమాలు చేసిన చరిత్ర వస్తుంది. పర్టికులర్గా ఒక్క మాటలో చెప్పాలంటే అతను తీసిన దేవుళ్ళ సినిమాలు అందరి బంధువయ్య అనే మాటకి నిజమైన అర్థం. ఎందుకంటే అందరికీ ఒక స్నేహితుడిలాగా ఉండేవాడు, ఒక బంధువులాగా ఉండేవాడు. ఏనాడు తన సక్సెస్ గురించి కానీ తన విజయాల గురించి కానీ ఎప్పుడు గొప్పగా చెప్పుకునేవాడు కాదు. అవతల వాళ్ళ సినిమాలనే ఎక్కువ మీరు అద్భుతంగా తీశారండి, మీ గురువుగారి గురించి కానీ. అలా కోడి రామకృష్ణ జర్నీ 140 సినిమాలు అంటే నాట్ ఈజీ. కాకపోతే మన ఇండస్ట్రీలో నిజంగా 140 సినిమాలు, నారాయణ 150 సినిమాలు తీసినది ఆల్మోస్ట్ దగ్గర వరల్డ్ రికార్డ్ అనుకోవచ్చు. కానీ కొన్ని కారణాలు మన తెలుగు ఇండస్ట్రీని అంత ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ 140 ఫిల్మ్స్ ఆర్ 150 ఫిల్మ్స్. కానీ డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. చాలా కాలం అనారోగ్యంతో బాధపడినప్పుడు ఇప్పుడు కలిసినా కూడా ఇంకా సినిమాలు చేయాలనే తాపత్రయం. ఇందాకే ఆఫీస్ రూమ్లో చూశాను, ఇప్పుడు రోజు ఏదో ఒక స్క్రిప్ట్ రాస్తూనే ఉండేవాడు. ఆయన అకాల మరణానికి నిజంగా ఇండస్ట్రీ అంతా చాలా తీరం లోటుగా భావిస్తుంది. వారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు. రెడీ అండి. నమస్కారం.
నిన్న మధ్యాహ్నం నాకు మా డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు పోయిన విషయం తెలిసింది. చాలా నాకు బాధగానే విషయం. ఎందుకంటే నేను తెలుగు సినిమాకి తెలుగు ఫీల్డ్కి రావడానికి ముఖ్య కారణం తమ్మారెడ్డి భరద్వాజ గారు, భానుచందరు ఆర్టిస్టు, రేలింగ నరసింహారావు ఇద్దరు కలిసి సినిమా స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోతే అప్పుడు తరంగిణి సినిమా ప్రతాప్ పాట్స్ రాఘవ్ గారు స్టార్ట్ చేసి డైరెక్టర్ గారు కోడి రామకృష్ణ గారితో ఆ పిక్చర్ చేశారు. కోడి రామకృష్ణ గారికి అది రెండో సినిమా. ఫస్ట్ సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. తరంగిణి సినిమా 1 year ఆడింది, అప్పట్లో రికార్డింది. అయితే నేను తమిళ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కోడి రామకృష్ణ గారు రాఘవ్ గారికి నాకు తరంగిణి సినిమాకి సుమన్ కావాలి అని చెప్పి చెప్పడం, రాఘవ్ గారు నేను తమిళ్ పిక్చర్ షూటింగ్ జరిగేటప్పుడు నా దగ్గరికి రావడం, ఇట్లా ఒక సబ్జెక్ట్ ఉందండి మీరే చేయాలి అని చెప్తే సరే తమిళ్లో నేను బిజీగా ఉన్నాను తర్వాత చేస్తానని ఇప్పుడు నేను చేయలేని చెప్తే ఆయన పాప రాఘవ్ గారు చాలాసార్లు నన్ను ఫాలో చేసి ఆఖరికి ఆ ఒక టైం వచ్చినప్పుడు సినిమా చేయడం జరిగింది. డైరెక్టర్స్లో చాలా గొప్ప డైరెక్టర్ నా ఒపీనియన్లో దాసనారాయణరావు గారు. ఆ గొప్ప డైరెక్టర్ శిష్యులలో కోడి రామకృష్ణ గారు గొప్ప డైరెక్టర్. ఈ గొప్ప డైరెక్టర్ ఎందుకు ఏం చెప్తున్నానంటే క్రియేటివిటీ, సొంతంగా వాళ్ళు స్క్రిప్ట్ కానీ కథ కానీ తయారు చేయడం. ఇంకొక చాలా ముఖ్య విషయం ఏంటంటే ఆర్టిస్టులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే ఒక సీన్లో మేల్ ఫీమేల్ ఇద్దరు చేయాల్సిన పెర్ఫార్మెన్స్ని వాళ్ళు చేసి చూపిస్తారు. ఒకసారి మమ్మల్ని రిహర్సల్ చేయమని చెప్పి వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం ఏదైతే వాళ్ళకి రాలేదో అది వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తారు. ఇది అన్ని డైరెక్టర్లు చేయలేరు. పెద్ద పెద్ద హిట్లు ఇవ్వచ్చు కానీ అన్ని డైరెక్టర్లు చేయలేరు. హీరో వేషం, హీరోయిన్ వేషం, విలన్ వేషం, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎలా పెర్ఫామ్ చేయాలనేది టైం వేస్ట్ చేయకుండా నాకు ఇది కావాలి, ఇది మీ స్టైల్లో చేయండి అని చెప్పేసి డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు చేశారు. అందుచేత చాలా ఈజీగా ఉండేది మాకు. అయితే రాత్రి పగులు పనిచేసేవారు. మోస్ట్ టఫెస్ట్ వర్కింగ్ డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే కోడి రామకృష్ణ గారు. అంటే 40 రోజులు 50 రోజులే ఆ రోజుల్లో సినిమాలు చేసేవారు. ఈయన ఏంటంటే 50 రోజులు చెప్పి 48 రోజుల్లో కంప్లీట్ చేసేవారు. అలాగే బడ్జెట్స్లో కూడా ఏంటంటే చాలా స్మాల్ బడ్జెట్లో చేసి పెద్ద హిట్లు ఇచ్చారు. డబ్బు ఖర్చు పెట్టేసి పెద్ద హిట్ చెప్పడం కాదు, తక్కువ డబ్బు పెట్టి పెద్ద హిట్ చేయడం, లాభాలు తీసుకురావడమే అదే గొప్పతనం. అందుకే నేను గొప్ప డైరెక్టర్ నేను చెప్తున్నాను. అలాగే వర్క్ సైడ్లో ఆయన మరి ఎప్పుడు పడుకున్నారు, ఎప్పుడు లేచి వస్తారు మాకు తెలియదు. మాకు ప్యాకప్ అయ్యేటప్పుడు రాత్రి 2:30 అయిపోతే మళ్ళీ 7 గంటలకంతా ఆయన ఎడిటింగ్కి వెళ్ళిపోయి ఎడిటింగ్ చేసుకుని 9 గంటలకి ఆయన షూటింగ్ వచ్చేవారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలామంది ఈయన దగ్గర ఆ వర్కింగ్ ఎనర్జీ నేర్చుకోవాలి. మేమే ఫీల్ అయ్యాం, సార్ మీరు చాలా ఓవర్ వర్క్ చేస్తున్నారండి, మీ హెల్త్ని చూసుకోండి అని చెప్తే, లేదు సో మనం చెయ్యాలి, వర్క్ చేయాలి, మనం ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేసేది అని అట్లా వర్క్ చేసేవారు. ప్రొడక్షన్ సైడ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వేస్టేజ్ లేకుండా చాలా ఆయన చేసిన సినిమాలు పెద్ద హీరోలతో చేశారు, చిన్న హీరోలతో చేశారు. చిన్న హీరోలు చిన్న ఆర్టిస్టులను పెట్టి హిట్ చేయడమే చాలా గొప్ప విషయం. పెద్ద ఆర్టిస్టులతో చేయడం పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే ఆటోమేటిక్గా పెద్ద హీరోలు హీరోయిన్లు అన్నప్పుడు ఓపెనింగ్స్ వస్తాయి, ఆటోమేటిక్గా సినిమా ఆడుతుంది. చిన్న హీరోలతో ముక్కు మొహం తెలియని వాళ్ళతో సినిమాలు తీసి ఆయన గొప్ప హిట్లు ఇచ్చారు. ఆయన గురుగారు దాసనారాయణరావు కూడా అంతే, ఈయన కూడా అంతే. అట్లా ఆయన గ్రేట్నెస్ ఆ టాలెంట్లో ఉంటే వ్యక్తిగతంగా తను ఏంటంటే అందరితో మాట్లాడడం, నవ్వుతూ షూటింగ్ చేయించడం. ఇప్పుడు మాతో రాత్రి షూటింగ్ అంటే తెల్లారుజాము వరకు షూటింగ్ చేయాలంటే ఆ షూటింగ్ని ఎలా మా దగ్గర వర్క్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతూ చేసేవారు. ఇంకోటి ఆయన దగ్గర వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ అంటే హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆ సినిమా తర్వాత వాళ్ళకి చాలా మంచి లైఫ్ వచ్చింది. వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయట తీసి వాళ్ళకు 10 సినిమాలు వచ్చేలాగా ఆ ఆర్టిస్ట్కి లైఫ్ ఇచ్చేవారు. ప్రతి ఆర్టిస్ట్కి ఆయన దగ్గర చేసిన వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చారు ఆయన, చాలా పేర్లు. అట్లా తను ఎవ్వరు ఆ క్యారెక్టర్కి కావాలో అంటే వీళ్ళని పెట్టుకుంటే ఏదో బిజినెస్ అవుతుంది, వీళ్ళని పెట్టుకుంటే ఏదో సినిమా ఆడుతుంది, అలా కాదండి. అసలు చాలామంది స్టేజ్ ఆర్టిస్టులకి లైఫ్ ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళందరూ బిజీ అయ్యారు.
సో క్యారెక్టర్కి తగ్గ ఆయన ఏంటంటే ఆయన ఆర్టిస్ట్ని పెట్టారు అండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయన అండ్ చాలా పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చిన ఒక డైరెక్టర్. సో ఈరోజు ఈ ఇండస్ట్రీకి ఇది పెద్ద లాస్, ఇది చాలా ఫ్యామిలీకి కూడా చాలా పెద్ద లాస్, నాకు ముఖ్యంగా చాలా పెద్ద ఒక లాస్. సో ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ.